వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైథిలి టిప్స్ అండ్ ఐడియాస్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఫస్ట్ నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి. సో ఈ రోజు వచ్చేసి మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ మేకప్ లుక్ తో మీ ముందుకు వచ్చేసాను. సో దట్టు ఏంటి అంటే ఓన్లీ ఫర్ కాలేజ్ అండ్ ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కోసం. సో మేకప్ అనేది నవే డేస్ లో ఒక బ్రాండ్ లుక్ అయిపోయింది. సో అది అన్నమాట. కానీ ఏంటి అంటే మేకప్ అనేది మరి గాడిగా ఎక్కువ హెవీగా మేకప్ అనేది మనం ఆఫీస్ కి గానీ కాలేజ్ కి గానీ అసలు క్యారీ చేయలేము. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటి అంటే నేను ఈ రోజు ఒక సింపుల్ మేకప్ లుక్ క్రియేట్ చేశాను అనమాట. సో ఓకే, మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ని టోనర్తో నేను క్లీన్ చేసుకుంటానండి. సో ఇది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో టోనర్ మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో మనకి ఏంటంటే టోనర్ వల్ల స్కిన్లో లార్జ్ పోర్స్ ఉంటాయి కదా, సో వాటిని టైటన్ చేస్తుంది అనమాట. మేకప్ అనేది బాగా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. సో నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా అఫోర్డబుల్లేనండి. నేను వీలైతే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఆఫ్టర్ టోనర్ దిస్ ఈజ్ ద సీరం అనమాట. ఇది బయోటిక్ సీరం అండి. ఇది నేను యూజ్ చేసే ఫస్ట్ సీరం అనమాట. సో చాలా బాగుంటుంది అండ్ అఫోర్డబుల్లో కూడా ఉంటుంది. ఎవరైతే సీరం ఫస్ట్ టైం ట్రై చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఓకే, సో ఆఫ్టర్ సీరం తర్వాత మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నానండి. ఇది కూడా లోటస్ మాయిశ్చరైజర్, బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట, చాలా బాగుంటుంది. సో కావాలి అనుకుంటే ఇవన్నీ ట్రై చేయండి గ్యాస్, అన్నీ అఫోర్డబుల్లో ఉంటాయి. సో మాయిశ్చరైజర్ అనేది మనకి మేకప్ ఖచ్చితంగా అండి, మేకప్ వేసుకుంటామంటే మాయిశ్చరైజర్స్ చేయండి. ఫేస్ని మాయిశ్చరైజ్ చేస్తేనే మనకి బ్లెండ్ అవుతుంది అనమాట మేకప్ అనేది. ఓకేనా, సో ఆఫ్టర్ మాయిశ్చరైజేషన్ మూవ్ ఆన్ టు ప్రైమర్ అండి. సో ప్రైమర్ అనేది నేను డెఫినెట్గా యూస్ చేస్తాను. సో ప్రైమర్ మీరు మేకప్ కానీ అంటే మేకప్కి మీరు ఫౌండేషన్ వేస్తున్నారా, బీబీ క్రీమ్ యూజ్ చేస్తున్నారా అనేది మీరు పట్టించుకోకుండా సో మేకప్ మీరు పెడుతున్నారు అంటే ప్రైమర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. ఓకేనా, అదేదో ఒక ఎక్స్ట్రా ప్రోడక్ట్ లాగా చూడకుండా ప్రైమర్ కనుక యూజ్ చేస్తే మీకు మేకప్ అంతా ఈజీగా స్కిన్ మీద బ్లెండ్ అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ప్రైమర్ యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ స్టెప్, అండ్ మనం మార్నింగ్ టైమే కాబట్టి కాలేజ్కి ఆఫీస్కి వెళ్ళేది. సో సన్ స్క్రీన్ తీసుకోండి. సన్ స్క్రీన్లో వచ్చేసి నేను గార్నియర్ బీబీ క్రీమ్ రెండు మిక్స్ చేస్తాను అనమాట. సో బీబీ క్రీమ్ ఇదనే కాదండి, ఏదైనా తీసుకోండి, పాండ్స్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటాయి అది. బట్ గార్నియర్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఈజీగా మనకి బ్లెండ్ అవుతుంది అనమాట. సో సన్ స్క్రీన్లో బీబీ క్రీమ్ మనం ఇలా మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల ఏంటంటే మీకు మేకప్ వేసుకున్న ఎఫెక్ట్ వస్తుంది ఫేస్కి. ప్లస్ ఏంటంటే మనం హెవీగా మేకప్ ఏదో మనం ఫేస్ మీద పెట్టినట్టు కూడా కనిపించదండి. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, బెస్ట్ టిప్ అన్నమాట ఇది. ఓకేనా, రెండు ఇలా బాగా మిక్స్ చేసేసేయండి. సో మిక్స్ చేసి మీరు ఫేస్కి అప్లై చేసేసుకోవడమే. ఇదేమి మీరు బ్రష్తోనో బ్యూటీ బ్లెండర్ కూడా అవసరం లేదు. సో జస్ట్ మీరు అలా ఫింగర్స్తోని మీ హ్యాండ్తోనే బ్లెండ్ చేసేయచ్చు. సో లాస్ట్ మొత్తం అప్లై చేసేది ఒక్కసారి బ్యూటీ బ్లెండర్ తోటి కానీ బ్రష్ తోటి కానీ సో అలాగా ఫేస్ మీద సెట్ చేయండి. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో, అసలు మనం వేసినట్టు కూడా అనిపించలేదు. అండ్ ఇంకా యాజ్ యూజువల్ అండి, నేను దీంట్లో అంటే నాకు డార్క్ సర్కిల్స్ ఏం పెద్దగా లేవు ఐస్ చుట్టూ. ఒకవేళ మీకు కనుక డార్క్ సర్కిల్స్ ఉంటే కన్సీలర్ యూజ్ చేయండి. నేనైతే ఇదే గార్నియర్ బీబీ క్రీమ్తోనే జస్ట్ అలా ఐస్ మీద కూడా పెట్టేస్తున్నాను. అండ్ ఇవన్నీ వేసిన తర్వాత మీరు కాంపాక్ట్ మీ దగ్గర ఏది ఉంటే అది, నేనైతే మెబ్లిన్ ఫిట్ మీ తీసుకున్నాను. సో మీరు కూడా ఈ ఫిట్ మీ అనేది యూజ్ చేస్తే బెటర్ అండి. అంటే ఇది మంచిగా మనకి మ్యాట్ ఫినిష్ అనేది ఇస్తుంది. సో మనకి మేకప్ అనేది మంచిగా ఈవినింగ్ వరకు కూడా మనం క్యారీ చేయడానికి కాంపాక్ట్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ఏదైతే లిప్స్టిక్ వేసుకుంటున్నానో సో నేను అదే లిప్స్టిక్ తోటి ఐ షాడో అయితే వేసేసుకుంటున్నానండి. అంటే మనం ఇప్పుడు ఇది డైలీ సింపుల్ మేకప్ కోసం కాబట్టి సో పెద్ద పెద్ద ఐ షాడోస్ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే లిప్స్టిక్ వేస్తున్నారో అదే కనుక ఐ షాడో కనుక వేసుకుంటే సో మీకు ఫేస్ ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ బట్ బ్లష్కి మాత్రం జస్ట్ అలా పింకిష్ కానీ అలా లైట్ రెడ్ కానీ అలాంటివి యూజ్ చేయండి. ఓకేనా, సో నేను మేకప్ అంతా కంప్లీట్ చేసేసాను. అండ్ దీన్ని ఒక మంచి మేకప్ ఫిక్సర్ తోటి సెట్ చేసేయండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ టిప్ అనమాట. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేకప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ లైట్ వెయిట్ మేకప్ కాబట్టి మార్నింగ్ ఫంక్షన్స్ అవేమున్నా కూడా మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే,
సో ఓకే, మరి చూసారు కదా మేకప్ అయితే ఎంత బాగా వచ్చిందండి. చాలా సింపుల్గా, చాలా లైట్ వెయిట్గా కనిపిస్తుంది. మనం అస్సలు ఏ ఫౌండేషన్ పెట్టలేదు, ఏం పెట్టలేకపోయినా కూడా సో మేకప్ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంది. ఇది మెయిన్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, సో మంచిగా ఐ మీన్ కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది గైస్ రియలీ. అండ్ నేను ఇప్పుడు ఇది టెస్ట్ కూడా చేసి చూశాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అయింది, 5:30 అవుతా ఉంది. అండ్ నేను మార్నింగ్ బయటికి కూడా వెళ్ళొచ్చాను. సో అయినా కూడా మేకప్ అనేది అస్సలు పోలేదండి రియలీ గైస్. ట్రస్ట్ మీ, చాలా మంచిగా సింపుల్గా ఉంది. ట్రై చేయండి అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ తోటి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి గైస్, ఓకేనా. సో అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్స్ అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ గైస్, స్టే ట్యూన్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.